అది కూడా చెప్పండి. ఈ యుద్ధం, ఈ మహాయుద్ధాన్ని అందరం కలిస్తేనే గెలిచేది. గెలుపు అయితే కలిసే, ఓటమి కూడా అలాగే ఉంటుంది. సో ఎవరెవరో మన పర్సనల్ ఎజెండాస్తో ఉంటే అందరం ఓడిపోతాం. ఐదేళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము, మనము ఇది అభిప్రాయం మాదిది అది చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం. అంటే ఇంకా నెక్స్ట్ 5 years ఏదన్నా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో అదొక్కటే మనకి బ్రెయిన్లో ఉండాలి. ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్. గెలిచినా కలిసే గెలుస్తాం, ఓడినా కలిసే ఓడతాం. సో మనందరము వేరే ఇంకేమీ ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి. ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం, రాజకీయ పరంగా చూసుకున్నాడు. మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున తెనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితిలో ఇక్కడే గంజాయి దొరికింది, ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం, ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు. ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమంటాయా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాం. ఇవాళ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే మనమే. ప్రశ్నించే అవకాశం ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి మోగ మనసులాగా ఉన్నాం. బానిసత్వ బతుకులు బతుకుతా ఉన్నాం. సమాజంలో నష్టం జరుగుతూ ఉన్నా, కష్టం జరుగుతూ ఉన్నా, పక్కింటి వాడికి అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి పాలకుల్ని ఇంకా మనం కావాలి అనే భావన ఉంటే మనకి మనం అన్యాయం చేసుకున్నట్టుగా నా భావన. ఆలోచన చేయాల్సింది ఏంటంటే సమాజాన్ని బతికించాలి. ఈ సమాజాన్ని బతికించే శక్తి, సమర్థత ఎవరికి ఉంది అని చెప్పి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే మన కళ్ళ ముందు కనపడినటువంటి ఈ యొక్క పాలనని అంతమొందించేదానికి మనమే మొదటి సైనికుడిగా ఉండాలని భావించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ రకంగా వ్యవహరించకపోతే నీకు నష్టం చేసుకున్నవాడివి, ఈ సమాజానికి నష్టం చేసిన వాడివి, రేపటి భవిష్యత్తుకి నువ్వే తలుపులు మూసేసిన వాడు అవుతావని చెప్పి మీకు మనం చేసుకుంటూ, జనాల్లో పుట్టిన వ్యక్తి అసహనంగా బతుకుతున్నాడంటే సిగ్గుపట్లలో మనం మీకు సిగ్గేయట్లేదా అని నేను అడుగుతున్నా. మనం అసహనంగా బతుకుతున్నావా లేదా? మనం అసహనంగా ఎందుకు బతకాలి? నీ దగ్గర ఉన్న ఆయుధం అనే ఓటుతో ఈ రోజున ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ పట్టణ, ఈ నియోజకవర్గ ప్రజలది. బ్రేక్ఫాస్ట్ విత్ నాదన్ ల్యాండ్ పెమసాని అనే కొత్త టైటిల్ తీసుకొచ్చి దీనికి కారణం నిజంగా మనం అభినందించాలి. ఎందుకంటే సమాజంలో ఒక బాధ్యత ఉంది మాకు. ఒక బాధ్యతతోటి మేము ఇటువంటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓట్ అనేది ఎంత పవిత్రమైందో, ఎంత అవసరమో, ఏ విధంగా మనం ఆ ఓట్ అనే ఆయుధాన్ని మన ద్వారా ఒక మార్పు తీసుకురాగలుగుతామో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావడానికి కోసం రాజాను, రమేష్ సోదరులందరూ కూడా చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ముందుగా తెనాలి ఒక ప్రశాంతమైన ప్రాంతం, ఒక ట్రేడ్ క్యాపిటల్. మన తెనాలి రెవెన్యూ డివిజన్లో ఎవరో ఇక్కడ వస్తువులు కొనుక్కోవాలన్నా తెనాలి పట్టణానికి వెళ్ళి అక్కడే వస్తువులు కొనుక్కోవాలనే భావన ఎన్నో సంవత్సరాల నుంచి, తరాల నుంచి ఉండేది. పాలకులుగా మేము చేయాల్సింది ఏంటి? పాలకులుగా మేము చేయాల్సింది మీకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని మీ వ్యాపారం మరింత ఎదిగే విధంగా, మీకు అవకాశాలు కల్పించే విధంగా మేము వ్యవహరించాలి. చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక సహాయం చేసినప్పుడు
ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరొకళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం, జరుగుతూనే ఉంది మన దగ్గర ఎప్పటి నుంచో. కానీ మీ వ్యాపారాల్లోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు, రాబోయే 20 సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు, అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు. ఇవి వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి మనకి ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది, మన ఒక్కరికే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగానే పరిపాలించాడు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, 10 మంది సంతోషంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి, పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు. ఈరోజు మనం తెనాలి నియోజకవర్గానికి మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు గర్వపడే విధంగా ఈ ప్రాంతాన్ని తలుచుకుంటేనే ఒక మంచి వాతావరణం ఉంది, ఇక్కడ రావాలి, మనం తెనాలికి వచ్చి స్థిరపడాలి, ఇక్కడ కూడా మేము పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ కూడా మేము వచ్చి నివసించాలి, మా బిడ్డలకి ఇక్కడ చదువుకోవచ్చు, మంచి వైద్య సేవలు ఉంటాయి మనకి తెనాల్లో, మంచి పార్క్స్ ఉంటాయి మనకి తెనాల్లో, రోడ్స్ బాగుంటాయి అనే భావన కలిగే విధంగా మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మీరు దయచేసి ఆలోచించాలి. మనం ఇన్ని రోజులు కష్టపడి పోరాటం చేసి ఈరోజు ఈ నెలకు వచ్చాం. మనం మే 13వ తారీఖున మీరు ఓటేసే ముందు దయచేసి మీరు గర్వపడి ధైర్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిలబడాలి, ఆ మార్పు తీసుకురావాలి. అది చాలా చాలా అవసరం. మీలో ఉన్న ఆ పట్టుదలని, మీరు పడిన కష్టాలని, మీరు ఎదుర్కొన్న సమస్యల్ని స్పందించలేని వ్యక్తులు, మీకోసం నిలబడని వ్యక్తులు, ఎవరైతే కేవలం ఒక లోకల్ అనే ఎజెండాతోటి ముందుకొచ్చి స్థానికంగా ఏమాత్రం కూడా సంక్షేమం పేరుతోటే ఒక అభూత కల్పన కల్పించేసి 5 సంవత్సరాలు కాలం గడిపేశారో మీరే నిర్ణయించుకోవాలి. రాజకీయాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతులు తిట్టిన వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. నిజాయితీగా మీకోసం మీ సమస్యలపైన మాట్లాడే వ్యక్తులు మీకు అవసరం. దాన్ని మీరు గుర్తించండి. ఏ విధంగా మేము నిధులు తీసుకొస్తాం, ఏ విధంగా మేము ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి మేలు చేయగలుగుతాం, మాకున్న అనుభవంతో తప్పకుండా చేస్తాం. అందులో ఎక్కడ పొరపాటు ఉండదు. మీకు ప్రశాంతమైన వాతావరణం, మీరు చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ లేకుండా నిజాయితీగా పరిపాలించే బాధ్యత మాది. దానికోసం మేము నిలబడతాం.